ఈ దానిని నాశనం చేయటానికి వీరు వచ్చారు. ఎవరు? దేవదూతలు. అప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి అని అందరూ కలిసి ఆ దేవదూతల మీద పడ్డారు. కాబట్టి గ్యాంగ్ రేప్ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి వాళ్ళను ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ అనగా అగ్నిమగరి గంధకములను వారిపై కుమ్మరించాడు అని మనం అనుకుంటాం. అది ఆ కథనంలో ఉంది. కానీ ప్రవక్త యెహెజ్కేలు దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాడు. వారు దేవదూతల మీద పడక ముందే, పురుషగాములుగా మారక ముందే, స్త్రీలు స్త్రీగాములుగా మారక ముందే, పశు సంభోగులుగా మారక ముందే, వారికున్న మోరల్ స్టాండర్డ్ పడిపోక ముందే వారి మనసులోకి వచ్చినటువంటి మూల పాపం, వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? గర్వం. వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. కానీ వారి కళ్ళకు దరిద్రులు కనబడటం లేదు, దీనులు కనబడటం లేదు. అహంకరించి హేయక్రియలు చేయటం, అహంకారం. నగరాల్లో కనిపించే అహంకారం, డబ్బుకు కనిపించే అహంకారం, అందానికి కనిపించే అహంకారం, ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం. అందం తప్ప? నో. దేవుడు అందాన్ని చేశాడు. నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే. డబ్బు తప్ప? కాదు. సకల సృష్టికి, సృష్టిలో ఉన్న సకల సమృద్ధికి ఆయనే కారణభూతుడు. నిర్మాణం తప్ప? నో. ఆయన నీకంటే గొప్ప నిర్మాణకుడు. భూమ్యాకాశములనే ఆలయాన్ని ఆయనే నిర్మించాడు. ఏంటి తప్పుక? వీటిని చూసుకుని నువ్వు మదమెక్కుతున్నావే, అది తప్పు. అది తప్పు. అందుకు నా దృష్టికి హేయక్రియలు చేసింది కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. అయితే ఆ నగరాల్లో ధనం, జ్ఞానం, సొమ్ము, గర్వం, బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం, గర్వం, మానవత్వం, అన్యాయం కనిపిస్తా ఉంటే అబ్రహాము లేచి నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన మన దేవునికి ఉన్నటువంటి హృదయాన్ని మీ ముందుంచుతాను. నగరాల పట్ల, మానవ నిర్మితాల పట్ల, మానవ సివిలైజేషన్స్ పట్ల, మానవ సంస్కృతుల పట్ల, మానవ ఈ సమాజముల పట్ల దేవునికి ఉన్నటువంటి మనస్సు మీకు చెప్తాను. ఆయన మనతో సంభాషించాలనుకుంటున్నాడు. ఆయన మనం ఏదైనా చెబితే వినాలనుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన ఒక మనసు లేని కఠోరమైనటువంటి ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు. ఆయన తన ఇష్టం వచ్చిందే చేస్తాడు, ఆయన ఇష్టమే చేస్తాడు. అది మంచైనా చెడైనా ఆయన చేస్తే అంతా ఆయనే చేస్తాడు, ఆయన మహిమకే చేస్తాడు.